పచ్చదనం పరిశుభ్రత పాటించడం వల్ల తమ కుటుంబంతో పాటు తమ సమాజం కూడా బాగుంటుందని వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాపాడాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా వరంగల్ నగరంలోని చారిత్రాత్మకమైన భద్రకాళి దేవస్థాన ప్రాంగణంలో కాకతీయ మెడికల్ కళాశాల ప్రతినిధులు, వరంగల్ పోలీసులు, భద్రకాళి దేవస్థానం సిబ్బంది మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్, కేఎంసీ ఫిజికల్ డైరెక్టర్, దేవస్థాన సూపరింటెండెంట్ విజయ్ కుమార్, మఠవాడ ఇన్స్పెక్టర్ గోపి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ నందిరాం నాయక్ మాట్లాడుతూ సమాజం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటి సంరక్షించడం వల్ల తమ కుటుంబంతో పాటు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. పొద్దుగానే లోడ్ వచ్చింది సార్, ఖర్చు పెట్టించి బయటనే పెట్టినా కలుపుకోవడానికి. అది మళ్ళీ చెప్తా మొత్తం పూలవనం ఉంటుంది. ఇది చూడండి ఒక్కసారి. సో ప్రభుత్వం యొక్క ఉద్దేశం చాలా గొప్పది. స్వచ్ఛదనం, పచ్చదనం. స్వచ్ఛదనం చూడండి, ఈ ప్రెమిసెస్ శుభ్రంగా లేకుంటే మనకు అనేక రకాల జబ్బులు రావడానికి అవకాశం ఉంది. రకరకాల డిసీజెస్కు మూల కారణము పరిసరాల పరిశుభ్రత లేకపోవడం. సో మన శరీరాన్ని ఎట్లయితే శుభ్రంగా ఉంచుకుంటామో మన ఇల్లుని, మన వాకిటిని, మన కాలనీని, మన ఊరుని, మన టౌన్ను శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకుంటే 90% రోగాలను మనం ప్రివెంట్ చేయవచ్చు. ఇక పచ్చదనం గురించి చెప్పాలి అంటే మనం కోవిడ్లో చూసాము ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యత. ఒక సిలిండర్ కోసము ఎంత తహతహలాడనమో మనం చూసాము. సో ఈరోజు రకరకాల కారణాలతోని వాతావరణం అంతా కార్బన్ వాయువులతోని బాగా పొల్యూట్ అవుతూ ఉన్నది. సో ఈ చెట్టు నాటడం వల్ల అటువంటి విషవాయువులను మరి చెట్టు గ్రహించి మనకు స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ను ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలి అంటే మనం మొక్కలు నాటాలి. నాటడమే కాకుండా వాటిని కాపాడినప్పుడే దాని ఈ ప్రోగ్రాం యొక్క పర్పస్ సర్వ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, మొక్కలు నాటడము, వాటిని కాపాడుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.